వివిధ ప్రాంతాల్లో మోటారు వాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గఫూర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వివరించారు. ఈ సమావేశంలో సిఐ గఫూర్తో పాటు ఎస్ఐ రమేష్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో వీరు దొంగతనాలు చేసి విక్రయిస్తున్నారని, ఈ మేరకు ఒక మైనర్తో పాటు మరో వాహనాల దొంగను అరెస్ట్ చేశామని ఆయన అన్నారు. దాని మీద మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రైమ్ టీము నాగేంద్ర అండ్ సతీష్ నాని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి గత వారం రోజులుగా మేము అదే పనిగా రాత్రి పౌరులు కష్టపడితే మనకి ఎటకాలకు ఒక ముద్దాయి మనకి దొరకడం జరిగిందండి. అతని పేరు హనుమాన్ శ్రీను, తండ్రి రమణ, ఆయనది నక్కపల్లి మండలం దారిపిల్లి అనుపాలెం. అయితే ఆయన్ని పట్టుకున్న తర్వాత మనకి ఈరోజు ఉదయం మనకి నర్సీపట్నంలో ఆయన ఒక బైక్ దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడనే సమాచారం మీద మనం పెద్ద చెరువు దగ్గర నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర మనం పట్టుకుంటే ఆయన మొత్తం మనకి 8 బైక్లు రికవర్ ఇచ్చారు. అందులో 5 బైక్లు అండ్ 3 స్కూటీలు అలాగే 2 ఫోన్లు కూడా ఆయన నుంచి రికవరీ చేయడం అయింది. అతనికి ఈ దొంగతనాలకి ఎటువంటి హెల్ప్ చేసినటువంటి వాడు పెదబొడ్డేపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మైనర్ కూడా అతనికి ఈ దొంగతనాల్లో హెల్ప్ చేయడంతో వీళ్ళు మొత్తంగా 8 వాహనాలని మన నర్సీపట్నం మరియు గొలుగొండ, చింతపల్లి, ఈస్ట్ గోదావరి ఏరియాలో దొంగతనాలు చేసినటువంటి